Hi, hello, namaste. Welcome to Vishnu IAS Academy. So let us get into today's discussion, right? So question number 1. So మనకి first question ఏమి ఇచ్చారో చూద్దాం. So poverty is not only lack of resources but also lack of opportunity to improve one's standard of living and acquire resources. Elaborate. అంటే మనకి పావర్టీ అంటే ల్యాక్ ఆఫ్ రిసోర్సెస్ మాత్రమే కాదు, అలాగే ల్యాక్ ఆఫ్ ఆపర్చునిటీస్ కూడా అని చెప్పేసి మన క్వశ్చన్లో మెన్షన్ చేశారు. దానికి రిలేటెడ్గా మనకి కంటెంట్ ఏ విధంగా ఉండాలి. సో ఫస్ట్ మనకి అప్పట్లానే ఇంట్రొడక్షన్ అండ్ బాడీ కంక్లూజన్ మూడు మనం మెయింటైన్ చేసుకుంటూ వస్తాం. ఓకేనా? సో మనకి ఇప్పుడు అప్రోచ్ ఏ విధంగా ఉండాలో చూడండి. సో ఫస్ట్ మనకి ఇంట్రొడక్షన్ ఏ విధంగా ఉండాలి. సో ఫస్ట్ పాయింట్లో క్లియర్గా ఏమైనా మెన్షన్ చేసుకోవచ్చు. డెఫినేషన్ ఆఫ్ పావర్టీ. డెఫినేషన్ ఆఫ్ పావర్టీ. సో బేసిక్ ఫస్ట్ ఆ పావర్టీ యొక్క డెఫినేషన్ ఏంటో మనం మెన్షన్ చేయాలి. దాంతోపాటు మనకి ఈ ల్యాక్ ఆఫ్ ఆపర్చునిటీస్కి అండ్ ఈ ల్యాక్ ఆఫ్ రిసోర్సెస్కి ఉన్న డిఫరెన్స్, ఆ కనెక్షన్ ఏంటో మనం జస్ట్ లైట్గా మెన్షన్ చేసినా సరిపోయింది. ఓకేనా? సో తరువాత మనకి బాడీ ఏ విధంగా ఉండాలి. సో మెయిన్ ఆన్సర్ ఏ విధంగా ఉండాలి అంటే ఏదైతే మనకి పాయింట్స్ కావాలో, పాయింట్స్ ఐ మీన్ ఆస్పెక్ట్స్. ఓకేనా? సో ఏ ఆస్పెక్ట్స్ ద్వారా మనకి ఆపర్చునిటీస్ ల్యాక్ అవుతున్నాయి అండ్ దాని ద్వారా మనకి పావర్టీ వస్తుంది అనే దాని మీద మనం సో ఆ ఆస్పెక్ట్స్ మనం మెన్షన్ చేసి అవి హైలైట్ చేసి ఆ రీజన్స్ మనం చూపిస్తాం. ఒకటి. తర్వాత లాస్ట్లో మనకి కన్క్లూజన్ ఏంటి, ఎయిదర్ ఏదైతే మనం మెయిన్ బాడీ చూపిస్తామో సో ఆ బాడీ యొక్క రిలవెంట్తో మనం కంక్లూజన్ అయినా చూపించవచ్చు, లేదంటే కనుక లైక్ అవుట్ సైడ్ సోర్స్ నుంచి అయినా సరే మనం కంక్లూజన్ని రిలవెంట్గా చూపించవచ్చు. ఓకేనా? సో ఫస్ట్ మీకు ఆన్సర్ త్రూ వెళ్ళినప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తా దీంట్లో మనం కంక్లూజన్ ఏ విధంగా చూపించామనేది. ఓకే, రైట్. సో మనకి ఆన్సర్ చూసుకుంటే సో దిస్ ఈజ్ ఇంట్రడక్షన్ పార్ట్. ఇంట్రడక్షన్ పార్ట్ మనం డైరెక్ట్గా ఓన్లీ పావర్టీ కాకుండా ఏమని మెన్షన్ చేస్తామని చెప్పాం, ఏదైతే మనకి ల్యాక్ ఆఫ్ రిసోర్సెస్ అండ్ ల్యాక్ ఆఫ్ ఆపర్చునిటీస్ కూడా ఇన్వాల్వ్మెంట్ ఉండేలాగా ఆ పాయింట్స్ మెన్షన్ అయ్యేలా చూస్తూ మనం పావర్టీ యొక్క డెఫినేషన్ మనం చూపిస్తామని చెప్పాం. ఓకేనా? సో చూడండి, ఆల్దో ల్యాక్ ఆఫ్ రిసోర్సెస్ ఈజ్ ద మోస్ట్ విజిబుల్ సైన్ ఆఫ్ పావర్టీ. సో మనకి ఎక్కువ మనకి కనిపించేది అదే. పావర్టీ అంటే ల్యాక్ ఆఫ్ రిసోర్సెసే మనం అనుకుంటాం. సో బట్ ద స్ట్రక్చరల్ ఆస్పెక్ట్ ఆఫ్ పావర్టీ రిలేటెడ్ టు ల్యాక్ ఆఫ్ ఆపర్చునిటీస్. సో మనకి ల్యాక్ ఆఫ్ ఆపర్చునిటీస్ కూడా ఆ స్ట్రక్చర్కి మనకి బేస్ అని చెప్పి చూపిస్తున్నాం. ఓకేనా? దాంతోపాటు మనం ఏం చేస్తాం, పావర్టీ యొక్క ఆ మెయిన్ డెఫినేషన్ కూడా మనం మెన్షన్ చేస్తాం. జస్ట్ పావర్టీ అంటే ఏంటి సరిపోతుంది. ఓకే, జస్ట్ మనకి ఇది సైకిల్, ఇది మీకు తర్వాత స్లైడ్లో వస్తుంది ఇన్ఫర్మేషన్. అది చెప్పిన తర్వాత మీకు మళ్ళీ వెనక్కి వచ్చి ఈ డయాగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో మనకి ఇప్పుడు ఫాలోయింగ్ పాయింట్స్ హైలైట్ హౌ ల్యాక్ ఆఫ్ ఆపర్చునిటీ క్రియేట్స్ పావర్టీ. సో క్రియేషన్ ఆఫ్ పావర్టీ, సో దానికి వెనకేముంది, ల్యాక్ ఆఫ్ ఆపర్చునిటీస్. ఆ ల్యాక్ ఆఫ్ ఆపర్చునిటీస్కి ఏమేమి ఆస్పెక్ట్స్ ద్వారా మనకు వస్తుంది. ఓకేనా? అంటే ఏ ఆస్పెక్ట్స్ ద్వారా మనకి ఆపర్చునిటీస్ ల్యాక్ అవుతున్నాయి, సో దానివల్ల మనకి పావర్టీ క్రియేట్ అవుతుంది అనే దాంట్లో మనం ఒక 5 to 6 పాయింట్స్ ఆర్ 4 to 5 పాయింట్స్ మనం మెన్షన్ చేసుకుంటూ రావాలి. ఓకేనా? సో ఫస్ట్ది ఏంటి మనకి సోషల్ ఎక్స్క్లూజన్. సోషల్ ఎక్స్క్లూజన్. సెకండ్ది ఫెమినైజేషన్ ఆఫ్ పావర్టీ. సో మనకి జస్ట్ మీకు పాయింట్స్ మెయిన్ హెడ్డింగ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇన్ఫర్మేషన్ మీరు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాం కాబట్టి ఎలాగో క్వశ్చన్ని మీరు చదువుకోండి. ఓకేనా? సింపుల్, ఏం లేదు, జస్ట్ సోషల్ ఎక్స్క్లూజన్ అంటే బయటకు మనకి ఎక్స్ప్లోర్ అవ్వడంలో లిమిటేషన్గా ఉండడం, ఎకనామికల్ యాక్టివిటీస్, సోషల్ యాక్టివిటీస్, అంతే, సింపుల్. ఓకే, జస్ట్ మనకి ఫెమినైజేషన్ ఆఫ్ పావర్టీ అంటే లైక్ మనకి ఎక్కువ ఉమెన్స్ లైక్ డిపెండ్ అవుతారు కాబట్టి మెన్ మీద. సో త్రూ ఉమెన్ మనకి పావర్టీ ఎప్పుడు లోనే ఉంటుంది. సో ఆ విధంగా. నెక్స్ట్ మనకి థర్డ్ వన్ పూర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్గా ఉండడం వల్ల డెవలప్మెంట్ ప్రాసెస్ స్లో అవుతుంది. తర్వాత ల్యాక్ ఆఫ్ సోషల్ క్యాపిటల్. ల్యాక్ ఆఫ్ సోషల్ క్యాపిటల్ అంటే మనకి క్యాపిటల్ అంటే అమౌంట్ కాదు, ల్యాక్ ఆఫ్ సోషల్ సపోర్ట్. మనకి ఎక్కువ మంది సపోర్ట్ చేసే వాళ్ళు ఉండాలి, ఎక్కువ మంది ఫ్రెండ్లీ మెంబర్స్ ఉండాలి. సో అది మనకి సోషల్ క్యాపిటల్గా మనకి యూజ్ అవుతుంది. ఓకే, రైట్. లాస్ట్లో మనకి సెక్టారల్ ఆపర్చునిటీస్. సెక్టార్ అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ టేక్ అగ్రికల్చర్ సెక్టార్. అగ్రికల్చర్ సెక్టార్లో సపరేట్గా మనకు ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి, లైక్ మనకి ఇన్కమ్ సోర్సెస్ ఎలా ఉన్నాయి,
రిసోర్సెస్ ఏ విధంగా ఉన్నాయి, అలాగా ఏ సెక్టార్కి ఆ సెక్టార్ సపరేట్గా చూసుకుంటూ రావాలి. సో ఆ బేసిస్లో. ఓకే. అండ్ నెక్స్ట్ 6th వన్ వచ్చేసి హంగర్ అండ్ న్యూట్రిషన్. సో మనకి న్యూట్రిషన్ వాల్యూస్, మనకి చాలామంది ఆకలితో నిద్రపోతూ ఉంటారు, చాలామంది ఆకలితో చనిపోతూ ఉంటారు. సో ఈ బేసిస్లో. ఓకేనా. న్యూట్రిషన్ లేకపోతే హెల్త్ సరిగ్గా ఉండదు, హెల్త్ సరిగ్గా లేకపోతే బ్రెయిన్ సరిగ్గా పనిచేయదు, ఆటోమేటిక్ డెవలప్మెంట్ కూడా స్లో అవుతుంది కదా. సో ఈ విధంగా లైక్ అంటే డైరెక్ట్ అప్రోచ్ కాదు, డైరెక్ట్గా ఇన్వాల్వ్మెంట్ కాకపోయినా సరే ఇండైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ కూడా మనకి లైక్ ఈ క్వశ్చన్ పాయింట్ ఆఫ్ వ్యూ అదే మనకి ల్యాక్ ఆఫ్ ఆపర్చునిటీస్ క్రియేట్స్ పావర్టీ. సో ఈ ల్యాక్ ఆఫ్ ఆపర్చునిటీస్కి ఉన్న ఆస్పెక్ట్స్ ఏంటి అని మనం ఒక 6 పాయింట్స్ మెన్షన్ చేసుకుంటూ వచ్చాం. క్లియర్. సో మనకి ఇప్పుడు కంక్లూజన్. సో కంక్లూజన్ ఏం చెప్పాను, ఎయిదర్ ఏదైతే మనకి మెయిన్ ఆన్సర్ ఉందో, మెయిన్ బాడీ ఆన్సర్ ఉందో, త్రూ బాడీ ఆన్సర్ రిలవెంట్గా కంక్లూజన్ రాయొచ్చు, అండ్ అలాగే మనం లైక్ అవుట్ సైడ్ సోర్స్ నుంచి కూడా మనం రాయొచ్చు. సో బట్ మనం దీంట్లో ఏ విధంగా రాసాం చూడండి, ల్యాక్ ఆఫ్ ఆపర్చునిటీస్ అండ్ యాక్సెస్ టు రిసోర్సెస్ క్రియేట్స్ ఏ విషియస్ సైకిల్ ఆఫ్ పావర్టీ. సో సైకిల్ అంటే గుర్తొచ్చింది మీకు ఇందాక చెప్పాను కదా, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పి. దిస్ ఈజ్ ఏ సైక్లికల్ పావర్టీ డ్యూ టు సోషల్ ఎక్స్క్లూజన్. అంటే మనకి అవుట్ సైడ్ ఎక్కువ లైక్ మన లిమిటేషన్తో ఉండడం, ఎక్స్ప్లోర్ అవ్వకుండా ఉండడం వల్ల ఏంటి అంటే, సో ఫస్ట్ మనం అదే విధంగా ఉంటే సో మనకి మొబిలిటీ రిస్ట్రిక్షన్ అవుతుంది. అంటే మనం ఎక్కువ మందితో మొబిలైజ్ అవ్వడం మనకి ఆగిపోతుంది. ఎక్కువ మందితో మొబిలైజ్ అవ్వడం ఆగిపోవడం వల్ల ఏమవుతుంది, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పడిపోతుంది. స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పడిపోవడం వల్ల ఏమవుతుంది, రిసోర్సెస్ తగ్గిపోతాయి. రిసోర్సెస్ తగ్గిపోవడం మళ్ళీ మనకేమవుతుంది, మళ్ళీ సోషల్గా మనం ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయలేం. సో అంటే ఈ విధంగా మనం ఏం చేస్తామంటే ఒక పర్టికులర్ లూప్లో పడిపోతాం, అంటే మనం దానికి ఎలా వెళ్తామంటే చివరికి పావర్టీ స్టాండర్డ్స్లోకి వెళ్ళిపోతాం. సో అది మనకి ఈ డయాగ్రామ్ యొక్క మీనింగ్. క్లియర్. సో అంటే మనకి ఫస్ట్ సైడ్ హెడ్డింగ్ ఉంది సోషల్ ఎక్స్క్లూజన్ అని చెప్పి, జస్ట్ ఆ ఇన్ఫర్మేషన్ బేసిస్లో ఈ డయాగ్రామ్ అనమాట. ఓకే. ఆ విషియస్ సైకిల్ ఆఫ్ పావర్టీ అంటే లైక్ అంతే, ఇంకా లైక్ ఒక డేంజర్ సైకిల్లో పడిపోతాం, పావర్టీలోకి వెళ్ళిపోతూనే ఉంటాం తప్ప దాని నుంచి బయటికి రాలేమన్నట్లు. ఓకే. నెక్స్ట్, పర్పెచువేట్స్ పావర్టీ అక్రాస్ జనరేషన్స్. అంటే లైక్ ఆ విషియస్ సైకిల్ అనేది జనరేషన్స్కి మనకి పావర్టీలోనే ఉండిపోయేలాగా మనకి లైక్ మన ఫేట్ డిసైడ్ అయిపోయింది. ఓకే. సో ఆ విధంగా. సో మనం లైక్ అవుట్ సైడ్ సోర్స్ నుంచి ఏ విధంగా మనం కంక్లూజన్ మెన్షన్ చేసామో చూడండి. బిల్డింగ్ ఆన్ అమర్త్య సేన్స్ క్యాపబిలిటీ అప్రోచ్. అమర్త్య సేన్ ఈజ్ ద పర్సన్, ఈజ్ అన్ లైక్ ఎకానమిస్ట్ అండ్ ఫిలాసఫర్. ఓకే. ఎకానమిస్ట్ అండ్ ఫిలాసఫర్. అతను ఏం చెప్తున్నాడు, గివింగ్ యాక్సెస్ టు హెల్త్ కేర్, ఎడ్యుకేషన్ అండ్ అదర్ సోషల్ సర్వీసెస్ షుడ్ బి emphasized to guarantee a basic level of opportunities for all to enjoy fruits of economic, social, culture and political development. సో మనం హెల్త్ కేర్కి, ఎడ్యుకేషన్కి కానీ మిగతా లైక్ సోషల్ అఫైర్స్కి మనకి యాక్సెస్ ఇస్తేనే మనం తిరిగి మనకి ఎకనామికల్గా కానీ, సోషల్గా కానీ, కల్చరల్గా కానీ, పొలిటికల్గా కానీ మనకి తిరిగి మనం వాటిని అనుభవిస్తామని చెప్పి. సో ఈ విధంగా మనం పావర్టీ పోగొట్టవచ్చు అని. ఓకేనా. సో మనం ఈ క్వశ్చన్లో పావర్టీ ల్యాక్ ఆఫ్ ఆపర్చునిటీస్ ద్వారా ఏ విధంగా వస్తుందో మెన్షన్ చేసాం, అండ్ మన కంక్లూజన్ మనం అవుట్ సైడ్ సోర్స్ నుంచి పావర్టీ ఏ విధంగా మనం ఎరాడికేట్ చేయొచ్చో కూడా మెన్షన్ చేసుకుంటూ వచ్చాం. వై ఈజ్ రీజనలిజం కన్సిడర్డ్ ఏ డబల్ ఎడ్జ్డ్ స్వర్డ్ ఫర్ నేషనల్ యూనిటీ అండ్ ఇంటిగ్రేషన్. రైట్. ఇంటిగ్రిటీ అండ్ ఇంటిగ్రేషన్ బోత్ ఆర్ సేమ్. ఓకేనా. సో రీజనలిజం క్వశ్చన్లోనే మనకి రీజనలిజం ఉందంటే ఇంట్రడక్షన్లో మనం రీజనలిజం అంటే ఏంటో మెన్షన్ చేస్తాం. ఓకేనా. దాని తర్వాత మనకి డబల్ ఎడ్జ్డ్ స్వర్డ్ అన్నారు కాబట్టి సో ఈ రీజనలిజం పాయింట్ ఆఫ్ వ్యూలో నెగిటివ్స్ ఏంటి, పాజిటివ్స్ ఏంటి మెన్షన్ చేసి, అండ్ మనకి డబల్ ఎడ్జ్డ్ స్వర్డ్ అనే పాయింట్లో కంక్లూజన్తో మనం ఆన్సర్ని క్లోజ్ చేసుకుంటూ రావచ్చు. ఓకేనా. రైట్. అప్రోచ్ చూసుకుంటే ఇంట్రడ్యూస్ బై మెన్షనింగ్ మీనింగ్ ఆఫ్ రీజనలిజం. రీజనలిజం నుంచి బేసిక్ ఒక డెఫినేషన్ కానీ బేసిక్ ఇన్ఫర్మేషన్ కానీ ప్రొవైడ్ చేయాలి. తర్వాత డిస్కస్ హౌ రీజనలిజం ఈజ్ ఎ డబల్ ఎడ్జ్డ్ స్వర్డ్ ఫర్ నేషనల్ యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ. డైరెక్ట్గా మనకి డబుల్ ఎడ్జ్డ్ స్వర్డ్ని ఎలా మెన్షన్ చేస్తాం, దాంట్లో ఉన్న నెగిటివ్స్ ఏంటి, దాంట్లో ఉన్న పాజిటివ్స్ ఏంటి మనం చూపించాలి. ఫస్ట్ పాయింట్. ఓకే.
అండ్ లాస్ట్లో మనం కంక్లూడ్ బై మెన్షనింగ్ నీడ్ ఆఫ్ కేర్ఫుల్ హ్యాండిలింగ్ ఆఫ్ రీజనలిజం ఇన్ ఇండియా. ఏ విధంగా మనం కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాలి, ఎందుకంటే డబల్ ఎడ్జెడ్ స్వర్డ్ అని చెప్పేసి మెన్షన్ చేశారు కదా. సో రెండు సైడ్స్ పొదులున్నా కానీ డ్యామేజ్ అవ్వకుండా ఉండేలాగా ఏ విధంగా మనం ఈ రీజనలిజంని హ్యాండిల్ చేయాలి అని. ఓకే రైట్. ఫస్ట్ది ఇంట్రడక్షన్ పాయింట్. రీజనలిజం రిఫర్స్ టు ఎక్స్ప్రెషన్ ఆఫ్ స్ట్రాంగ్ రీజనల్ ఐడెంటిటీ బై పీపుల్ ఆఫ్ ఎ స్పెసిఫిక్ జోగ్రఫికల్ రీజియన్. అంటే రీజియన్ అంటే ప్లేస్, అంటే ఒక పర్టికులర్ ప్లేస్లో ఉన్న వాళ్ళందరూ ఒక గ్రూప్గా ఫార్మ్ అయ్యి ఆ ప్లేస్ యొక్క లవ్, ఆ ప్లేస్ మీద ఒక అడ్మైరేషన్ చూపిస్తే దాన్ని మనం ఆ రీజనలిజం అంటాం సింపుల్గా. అండ్ దానికి రిలేటెడ్గా ఇంకొంచెం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అంతే. ఓకేనా. సో మనకి తర్వాత మెయిన్ ఆన్సర్ చూడండి, పాజిటివ్ రీజనలిజం. సో ఆ రీజనలిజంను పాజిటివ్గా ఉంటే దానివల్ల మనకి యూనిటీకి అండ్ రీజనల్ డైవర్సిటీకి ఏ విధంగా ఉపయోగపడతాయి, ఓకేనా, ఇంటిగ్రేషన్కి ఏ విధంగా ఉపయోగపడతాయి చూడండి. సో ఒకటి పాజిటివ్ రీజనలిజం ఉంటే, అసలు పాజిటివ్ రీజనలిజం అంటే ఏంటి? సో మనకి నేషన్ మీద ఇష్టంతో పాటు రీజియన్ మీద కూడా ఇష్టం ఉండాలి. క్లియరా? దాన్ని మనం పాజిటివ్ రీజనలిజం అంటాం. సో దాంట్లో మనకి ఫస్ట్ ఏంటుంది, యూనిటీ విత్ రీజనల్ డైవర్సిటీ. అంటే వాళ్ళకి యూనిటీ విత్ రీజనల్ డైవర్సిటీ అంటే వాళ్ళ ఏరియా మీద ఇష్టం ఉంటుంది, అండ్ అలాగే వాళ్ళ ఏరియా వచ్చేసి టోటల్ కంట్రీలో ఉందని చెప్పి కంట్రీ మీద కూడా ఇష్టం ఉంటుంది. అంటే రెండింటిని వీళ్ళు బ్యాలెన్స్ చేస్తారు, అండ్ వాళ్ళ యొక్క సొంత ప్లేస్ మీద ఇంకొంచెం ఎక్కువ చూపించుకుంటారు అంతే. ఓకేనా. సో అటు యూనిటీతో ఉంటారు అండ్ సపరేట్ డైవర్స్గాను వాళ్ళు ఉంటారు, రెండు మెయింటైన్ చేస్తారు. దట్ ఈస్ ద గుడ్ థింగ్. ఓకేనా. తర్వాత మనకి ఎంపవర్డ్ డెవలప్మెంట్. సో డెవలప్మెంట్ పరంగా సో వాళ్ళ ఓన్ ప్లేస్లో వీళ్ళు జెన్యున్గా వర్క్ చేస్తారు డెవలప్మెంట్ కోసం. సో ఆటోమేటిక్గా అలా అందరూ వాళ్ళ రీజనల్ ఏరియాస్లో జెన్యున్గా వర్క్ చేసి డెవలప్మెంట్ చేసుకుంటే ఓవరాల్ ఇండియా కూడా మనకి డెవలప్ అయినట్లే. అదొక పాయింట్. నెక్స్ట్ కల్చరల్ ప్రైడ్. సో ఎవరి కల్చర్ వాళ్ళు రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ దాంట్లో స్ట్రాంగ్గా ఉంటారు. సో ఇలా 3 పాయింట్స్తో మనం పాజిటివ్ రీజనలిజంని మనం మెన్షన్ చేసుకుంటూ రావచ్చు. తర్వాత నెగిటివ్ రీజనలిజం. ఈ నెగిటివ్ రీజనలిజం అంటే ఈ రీజియన్ని కంట్రీ కంటే ఎక్కువ చూపించేలా ప్లాన్ చేసుకోవడం. ఓకేనా. సో ఫస్ట్ మా రీజియన్ అనేలాగా ఓవర్గా ఇష్టం చూపించడం అనమాట. దాన్ని మనం నెగిటివ్ ఆస్పెక్ట్లో చూసుకుంటాం. సో దానికి మనం మెన్షన్ చేసే పాయింట్స్ ఏంటి? ఒకటి సక్సెషనిజం. అంటే మనకి ఈ రీజనలిజం అనేది స్లోగా రిలీజియన్ పరంగా మారుకుంటూ వెళ్తే అది మనకి డేంజర్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి చూపిస్తున్నారు కదా, ది ఇస్లామిక్ ఫండమెంటలిస్ట్ గ్రూప్స్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఎగ్జాంపుల్. ఓకే రైట్. నెక్స్ట్ సపరేట్ ఐడియాస్. సో రీజన్స్ సపరేట్గా వాళ్ళకు ఉండడం వల్ల ఏ రీజన్కి ఆ రీజన్ సపరేట్ ఐడియాస్ ఉంటాయి. అవి వాటిల మీద పట్టుబడి నిలబడ్డం, కలిపి యూనిటీగా ఆలోచించకుండా, ఇది ఒక మనకి డ్రాబ్యాక్. అండ్ థర్డ్ వన్ కమ్యూనల్ థ్రెట్. ఓకేనా. చెప్పా కదా ఇందాకలా, రీజనల్ నుంచి రిలీజియన్ పరంగా చేంజ్ అవుతూ ఉండడం, దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్. అండ్ లాస్ట్కి వచ్చేసి ఎథనిక్ క్లాషెస్, లోకల్ పీపుల్కి మైగ్రెంట్స్కి వచ్చే క్లాషెస్, దానివల్ల వచ్చే నెగిటివ్స్. సో ఇలా మనకి పాజిటివ్స్ ఏ విధంగా ఉన్నాయో నెగిటివ్స్ కూడా అదే విధంగా ఉంటాయి మనకి. ఓకే. నెక్స్ట్ కంక్లూజన్. సో రీజనలిజం ఈజ్ ఎ డబల్ ఎడ్జెడ్ స్వర్డ్ ఫర్ నేషనల్ యూనిటీ, an approach of accommodation, genuine regional demands, and strict action against militant regional tendencies that try to exclude fellow Indians should be adopted. సో మీకు ఈ కంక్లూజన్ అర్థం అవ్వాలంటే ఒక పాయింట్ చూపిస్తాను. వచ్చేసి మైగ్రెంట్స్ మెనీ రీజనల్. చూడండి ఇక్కడ సపరేట్ ఐడియాస్. ఇక్కడ మనకి ఏమని మెన్షన్ చేశారు, డిఫికల్ట్ టు గివ్ ఇంటూ ఏ మోర్ బీయింగ్ డిమాండ్స్ ఫర్ స్టేట్ ఫ్లాగ్ ఇన్ కర్ణాటక. సో మనకి రీజనల్ పరంగా పాజిటివ్ సైడ్ థింక్ చేస్తే, సో కర్ణాటకకి సపరేట్ ఫ్లాగ్ ఉండాలని చెప్పి వాళ్ళు రీజనల్ పరంగా అడిగారు, అది వారికి పర్మిషన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఓకేనా. బట్ దీన్ని ఎగ్జాంపుల్గా తీసుకొని ఇంకా మనకి ఎలా వస్తాయి అంటే,
సో మనకి ఇక్కడ నాగాల్యాండ్లో వాళ్ళకి సపరేట్ కాన్స్టిట్యూషన్ ఉండాలి అనే విధంగా వాళ్ళు మెన్షన్ చేసుకుంటూ వచ్చారు. అంటే అది ఏమవుతుంది, టోటల్ యూనిటీని దెబ్బతీస్తుంది. అంటే సో ఇప్పుడు మనకి ఏమైతే చూపిస్తున్నారు ఇక్కడ కంక్లూజన్ చూడండి ఒకసారి. ఒకటి, అకామిడేటింగ్ జెన్యూన్ రీజనల్ డిమాండ్స్. అంటే ఒకటి, ఎవరైతే జెన్యూన్గా వాళ్ళ రీజన్ మీద సపోర్ట్గా ఉంటూ డెవలప్మెంట్ కోసం మనకు కొన్ని లైక్ డిమాండ్స్ ఉంటాయో వాటిల్ని మనం ఫుల్ఫిల్ చేస్తూ ఉండాలి. అండ్ అలాగే మనకి ఈ రీజనలిజంని యూజ్ చేసుకొని యూనిటీ దెబ్బతీసేలా ఉండే ఐడియాస్ని కూడా మనం ఎరాడికేట్ చేయాలి. అంటే లైక్ వీటిల వల్ల అవి డిస్టర్బ్ అవ్వద్దు అండ్ వాటిల వల్ల ఇవి డిస్టర్బ్ అవ్వద్దు. సో అట్లాగా మనకి రెండు సైడ్స్ ఈక్వల్గా బ్యాలెన్స్ చేసుకుంటూ ఎవరి ఫుల్ఫిల్ చేయాలి, ఎవరి మనం చేయకుండా ఉండాలి అనేది క్లారిటీగా తెలుసుకుంటూ వాటిని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి అనేది మన యొక్క కంక్లూజన్ ఈ క్వశ్చన్కి. ఓకేనా? రైట్, మనం జస్ట్ మీరు కాన్సెప్ట్ క్లారిటీగా తెలుసుకుంటే మీ యొక్క ఓన్ వర్డ్స్లో మీరు ఆన్సర్ని మెన్షన్ చేసుకుంటూ రావచ్చు. లైక్ వొకాబులరీ కొంచెం తెలిస్తే సరిపోతుంది. ఎలాగో మేము ఈ క్వశ్చన్స్లో ఈ మెయిన్ వర్డ్స్ ఏవైతే ఉంటాయో కొన్ని డిఫికల్ట్ అనిపిస్తాయో వాటి యొక్క మీనింగ్స్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసే పీడిఎఫ్లో ప్రొవైడ్ చేస్తాం. లాస్ట్లో ఆ వర్డ్ యొక్క మీనింగు ఏదర్ అవి సరిపోకపోతే మిగతా కూడా నేర్చుకోండి. సో వొకాబులరీ కొంచెం స్ట్రాంగ్గా ఉంటే యూ కెన్ రైట్ క్వశ్చన్ వెరీ వెల్. దట్స్ ఇట్. ఎందుకంటే మీకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ మీ మైండ్లో ఉంటుంది. ఇన్ఫర్మేషన్కి వొకాబులరీ కొంచెం హెల్ప్ అయితే సరిపోతుంది. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్.